హనంకొండ జిల్లాలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో మహిళా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మత పెద్దలకు, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆక్రమణకు గురవుతున్న క్రిస్టియన్ భూములను, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. మా సిస్టర్స్ అందరు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా మా సోదరుడు నన్ను కూడా ఒక ఆడబిడ్డగా ఈ యొక్క సిస్టర్స్ తోటి కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకునేందుకు నాయన రాజేందర్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి మరి సిబిఎస్ఈ చర్చిలో ఇక్కడ మనం ఎంతసేపు చాలా ఘనంగా హనంకొండలో నిర్వహించుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళని కాపాడుకొని ఒకరి దాంట్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అయి గొడవలు సృష్టించి మరి వాళ్ళ యొక్క హక్కులను అన్నం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎవరు కుట్రలు చేసినా అది ప్రజలు గమనిస్తారు. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. అది ఆ రోజు నెహ్రూ గారు చెప్పిన తర్వాత మనకు డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమైనా కూడా శాంతియుత వాతావరణంలో తాము నమ్మినటువంటి మరి మత విశ్వాసాలను తాము కొనసాగించవచ్చు అనే విధంగా ఒక లౌకిక రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది మత విద్వేషాలు, కుల విద్వేషాలు, మరి దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసి అట్లాంటి చేస్తా ఉన్నారు. దాని తోటి శాంతియుత వాతావరణం హననం చేయబడుతుంది. కాబట్టి శాంతియుతంగా బతకాలంటే దేవుడు గుడిలో ఉంటాడు, చర్చిలో ఉంటాడు, మసీదులో ఉంటాడు. గుండెల్లో పెట్టుకోండి, కానీ రోడ్ల మీద, జెండాల మీద రాజకీయ ఎజెండాలుగా మార్చొద్దని మాత్రం మేము తెలియదు. మా సిస్టర్స్ అందరూ